భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా నూతన తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టి కేసీఆర్ వారికి సమున్నత గౌరవం కల్పించారని వెల్లడించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారి ఆశయాల సాధనకు పునరంకితమవుతున్నామని తెలిపారు. మన రాష్ట్రంలో మీకు తెలుసు, ఇప్పుడు ఇక్కడ మా మున్సిపల్ జిహెచ్ఎంసీ నుంచి మాట్లాడిన తమ్ముడు బాలకృష్ణ కదా, బాలకృష్ణ ఒక మాట అన్నాడు, అడగకుండానే 3 సార్లు జీతం పెంచిండు కేసీఆర్ గారు అని చెప్పిండు. ఎందుకు పెంచిండు కేసీఆర్ గారు? చప్పట్ల కోసం చెప్తలేను. ఎందుకు పెంచిండు కేసీఆర్? గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల జీతం ఎందుకు పెంచిండు అడగకుండానే? మున్సిపల్ వర్కర్లది ఎందుకు పెంచిండు 2 సార్లు? అప్పుడు ఎలక్షన్లో గెలిచేందుకు మాత్రం 1,21,00,000 మందికి ఎలక్షన్కి 4 రోజులు. ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే వెనక్కి తిరిగి వరంగల్ నుంచే ప్రారంభిద్దాం. వినయ్ భాస్కర్ గారు అన్ని జిల్లా కేంద్రాలలో మన పార్టీ కార్యాలయాల్లోనే మరి అవగాహన సదస్సులు ఈ కోడ్స్ గురించి వెంటనే ఏర్పాటు చేద్దాం. వినోద్ గారితో నా రిక్వెస్ట్, మీరు రాంబాబు గారు కూర్చొని మల్లారెడ్డి గారు డేట్ తీసుకోండి, శ్రీనివాస్ గౌడ్ గారు డేట్ తీసుకోండి, వినయ్ భాస్కర్ గారు ముందు పాత 10 జిల్లాలు ఏవైతున్నాయో ఫస్ట్ పాత 10 జిల్లాలు కవర్ చేద్దాం. అతను ఇంకా కొత్త జిల్లాలకు కూడా పోదాము. ముందైతే వరంగల్, మహబూబ్నగర్, నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి, ఏ జిల్లాలో అయితే పాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లు ఉన్నాయో